నమస్తే. ఈ టిప్స్తో మన ఇంట్లో ఉండే పనులన్నీ ఈజీగా చేసుకోవటమే కాకుండా టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మొదటి యూస్ఫుల్ టిప్, ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసాం కదండి. ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 టీ స్పూన్ వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. 20 డేస్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా, ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూస్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి, ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా. అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. మంచి గ్లో ఉంటుంది. మనం ఇందులో పసుపు వేయటం వలన, యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి. ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమెలు తీసినప్పుడు కానీ, కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమెలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి, ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమెలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చిందా? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా వచ్చేస్తుంది. మనము మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఇలా మామిడికాయలు తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో కవర్లో అలాగే పెట్టేసామనుకోండి, ఈ మామిడికాయలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్లో కొద్దిగా చించి ఒక్కొక్క మామిడికాయని మనము ఒక్కొక్క న్యూస్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకున్నా కూడా మామిడికాయలు అనేవి మెత్తబడిపోకుండా మనము కర్రీలోకి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎగ్స్ని మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి.
ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి. అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి, ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయటపడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోటే మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేసామండి, ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది. మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి. ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేసామనుకోండి, నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది. ఏ చట్నీ అయినా సరేనండి, ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి, చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది. ఈ పికిల్ అనేది నేను బయట తీసుకున్నానండి. ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది. అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, పికిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. కిచెన్ సింక్లో ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అవుతుందండి. మనము గిన్నెలు క్లీన్ చేసిన పని కంటే ఈ పనికే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది, విసుగ్గా కూడా ఉంటుంది కదా. ఇలాంటి వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో బేకింగ్ సోడాని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, నేనైతే ఇలా గిన్నెలో కొన్ని హాట్ వాటర్ని వేడి చేసి ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఈ బాక్స్లో కలిపేసుకోవాలి. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో నింపేసి క్యాప్ పెట్టకుండా మనము ముందుగానే ఒక చేతి వేలిని ఇలా క్యాప్కి అడ్డంగా పెట్టేసి ఆ వాటర్ అనేది పడిపోకుండా ఉండటం వల్ల ముందుగా ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో ఈ బాటిల్ని ఇలా బాగా తిప్పుతూ అందులో నుంచి వాటర్ అనేది కొద్దిగా లీక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా పైకి కిందికి అంటూ ఉంటే దాంట్లో ఉండే వాటర్ అనేది ఆ హోల్లోకి వెళ్ళిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు అలాగే చేసామనుకోండి, చూస్తున్నారు కదండి, నేను చేస్తున్నప్పుడే వాటర్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదండి, ఒక 30 సెకండ్స్ లోపే ఈ వాటర్ ప్రెషర్ అనేది పూర్తిగా పోతాయి. వాటర్ బ్లాకేజ్ సమస్య ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి.
చూసారు కదండి, వాటర్ అనేది ఎక్కడ ఆగలేదు. మనము దీంట్లో ఎంత ఉన్నా కూడా వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ వేస్టేజ్నంతా కూడా డస్ట్బిన్లోకి వేసేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయద్దండి. వాటర్ ప్రెషర్ని మనము కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలి. అప్పుడు చిన్న చిన్న హోల్స్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్ ప్రెషర్కి పూర్తిగా వెళ్ళిపోతుంది. దీనివల్ల వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా మన టైం అనేది వేస్ట్ కాకుండా ఎన్నో పనులను చేసుకోవచ్చు. పిల్లల డ్రెస్లైనా కానీ మన డ్రెస్లైనా సరేనండి, మనము రెడీమేడ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ భాగం అనేది పెద్దగా వస్తుంది. దీనికి మ్యాచింగ్ దారాన్ని పెట్టేసిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మాత్రమే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. మామూలుగా మనము ఎక్కడైనా చినిగిపోతే అక్కడ స్టిచ్చింగ్ వేసుకుంటాం, కానీ అక్కడ దారం అనేది కనబడుతూ ఉంటుంది కదా. ఇలా కుట్టుకున్నాం అనుకోండి, మనము స్టిచ్చింగ్ వేసిన మాదిరిగా అస్సలకే కనిపించదు. బయటకి కానీ లోపల కానీ దారం కూడా కనిపించకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, నేను క్రాస్ మాదిరిగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఒక సైడు అటు మాదిరిగా, మరొక సైడు ఇటు మాదిరిగా ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. పూర్తిగా పైభాగం వరకు కుట్టిన తర్వాత అక్కడ ముడి వేసుకున్నాక ఇలా కట్ చేసుకోండి. చూసారు కదండి, మనము కుట్టిన మాదిరిగా అస్సలకే కనిపించేదండి. చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. వెనుక సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ కుట్టిన మాదిరిగా దారం కూడా కనిపించదు. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలంటే ఇలా నీట్గా వేసుకోండి. ఏ డ్రెస్ అయినా సరేనండి, మనము కుట్టిన మాదిరిగా అస్సలకే కనిపించదు. నచ్చిందా అండి ఈ టిప్? ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోక ముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము బిర్యానీ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆనియన్ కర్రీ వండుకునేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేసాం కదండి, ఇలా మనము ఎక్కువసేపు అలాగే పెట్టేసినా కూడా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై కాకుండా ఇలా మెత్తగానే ఉంటాయి. త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ని వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకపోయినా త్వరగా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనకి గ్యాస్తో పాటు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. పిల్లలకి షాపింగ్ మాల్లో నుంచి బట్టలు తెచ్చినప్పుడు సైజు కరెక్ట్గా ఉన్నా కానీ హ్యాండ్స్ అనేవి ఇలా పెద్దగా ఉంటాయి. అప్పుడు మనము ఇలా మలుచుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుండదు కదా. ఇలా హ్యాండ్స్ పెద్దగా ఉన్నప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్సులు ఏవైనా సరేనండి, ఇలా ఎంతవరకు కావాలనో అంతవరకు క్లాత్ని లోపటి వైపుకు మలుచుకోవాలి. ఇలా మలుచుకోవటం వలన డ్రెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అనేవి పెద్దగా అనిపించదండి. మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మలుచుకోవచ్చు. స్టిచ్చింగ్ వేసే పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, అప్పడాలు అనేవి ఇలా మనము ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి గాలికి మెత్తబడిపోతాయండి.
అప్పడాలు మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మెత్తగానే ఉంటాయి. దీంట్లో కొన్ని మెంతులను వేసి డబ్బాని అలాగే పెట్టేసామనుకోండి, అప్పుడు అప్పడాలు అనేవి మెత్తబడిపోకుండా ఉంటాయి. ఎక్కువ కేజీలు తీసుకున్నప్పుడు పచ్చిమిర్చి అనేవి త్వరగా పండుబారటం కానీ ఇలా నల్లగా వక్కిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయండి. పచ్చిమిర్చి అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా. మనము పచ్చిమిర్చిని ఇలా తొడిమెలన్నీ తీసిన తర్వాత ముందుగా ఒక పొడి క్లాత్లో ఈ పచ్చిమిర్చికి ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకున్న తర్వాత ఇంట్లో వంట నూనె ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ మాత్రమే తీసుకొని ఈ పచ్చిమిర్చి పైన వేసేయండి. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పచ్చిమిర్చికి పట్టే విధంగా ఇలా పూర్తిగా అప్లై చేయాలి. ప్రతి ఒక్క పచ్చిమిర్చికి కూడా ఆయిల్ పట్టే విధంగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ లేదా ఒక కవర్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది త్వరగా పండుబారిపోకుండా ఇలా వక్కిపోకుండా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక్కటి కూడా పాడవకుండా ఉంటాయి. కొత్తగా తీసుకున్న లెగ్గిన్ని కాళ్ళకు వేసుకున్నామనుకోండి, టైట్గా ఉండటం వలన చాలా టైం అనేది తీసుకుంటుందండి. పిల్లలకే కాదండి, మనం కూడా ఇలా లెగ్గిన్ని త్వరగా వేసుకోవాలి అంటే ప్లాస్టిక్ కవర్ని ఇలా కాలుకి కట్టేసి తర్వాత మనము ఈ లెగ్గిన్ని వేసుకున్నామనుకోండి, ఈ కవర్ సహాయంతో లెగ్గిన్ అనేది ఈజీగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు టైంతో పాటు మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదండి, కవర్ వేసిన దానికి కవర్ వేయని దానికి తేడా. ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.